అంటే మాత్రం వస్తుంది ఆ ఓపిక కదా. సైడ్ మాత్రం కొడతారు, చప్పటి కొట్టరు, బాగుపడి పోతారు. పోయినా పర్లేదు, సైట్ కొట్టడానికి మళ్ళీ ఇంకొకరు వస్తారు కదా. అవును కొడతాం. తెల్లవారు నుంచి 7 గంటల దాకా, మళ్ళీ రాత్రి 7 నుంచి తెల్లవారు దాకా కొడుతూనే ఉంటాం. ఎందుకు కొట్టరు? అలా కాదు, నేను ఒక మాట చెప్తాను వింటారా? ఝాన్సీ గారు, మీరు అందంగా తయారైంది ఎవరి కోసం? మా కోసం, మా సెల్ఫ్ కోసం. నీ సొల్లు ఆపు. అలా నేను అనలేదు అలా. ఆయన తప్పదు కనకండి, సొల్లు ఆపమంటున్నారు. అలా కాదు, ఓకే. ఇప్పుడు చెప్పిన సొల్లు కాకుండా ఇప్పుడు చెప్పు, నిజం చెప్పు. నాకు ఒక మాట తమ్ముడు అన్నయ్య అందరు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు మీరు అందంగా రెడీ అవుతారు కదా, మీరు సైట్ కొడతాం అందంగా రెడీ అయితే. అవి పని చేయి. మీరు లేకపోతే మీరు ఎవరితో సైట్ కొట్టించుకుంటారు? అంతే కదా, నిజమేనా? ఈయన రెడీ అయ్యి మీ ఆడవాళ్ళు చూపించుకుంటారా? అవును కదా, మన కోసమే ఈయన రెడీ అవుతారు, అంతేనా? మీరు 4 అడుగులు ముందుకేస్తారంటే దానికి ధైర్యం ఎవరో తెలుసా? నీ వెనకాల ఇంకో 4 అడుగులు వెనకాల మేము ఫాలో అవుతున్నాం అనే ధైర్యం, అంతేనా? ముందు మగవాళ్ళకి చెప్పండి, ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు, రెస్పెక్ట్ ఇవ్వండి. ఎందుకు? ఇందాక నుంచి మేము అందరికి ఎలాగా ఎలాగంటే ఏంటి తప్ప? ఈ పిల్ల ఎప్పుడూ డబుల్ మీనింగే ఆలోచిస్తుంది. నేను ఒక మాట చెప్తాను, వచ్చే వారం అవతల ఊర్లో ఒక ప్రోగ్రామ్ ఉందంట. దానికి నువ్వు నేను కావాలంటే ఏం చేయాలి? ఫోన్ చేయడానికి నెంబర్ కావాలి కదా, అందుకు ఇలా అడుగుతున్నాడు. ఎవరెవరికి ఫోన్ నెంబర్ కావాలి అడగండి. అరే నన్ను అనేస్తున్నారు అలాగే. అవును, ఎక్స్క్యూజ్ మీ, హలో, ఫోన్ నెంబర్ ని ఇలా అడగాలి, మీరు మొన్న ఇలా అడుగుతారు, అది తప్పు. తప్పేది, నాకు అర్థమవుతుంది, చాలా తప్పు. నేను చెప్తాను, చెప్పండి. అది లైట్ పైన చూసాను. ఏ పైకి ఎందుకు వస్తున్నావు? అది పైన ఉంది. మరి మనం ఎక్కడ ఉన్నాం? పైన ఉన్నాం. మా ఊరు కింద నుంచి అందుకెళ్ళి మా ఊళ్ళు ఏం చేసినా లాజిక్ ఉంటుంది. మనోడు మంచోళ్ళు, వీళ్ళే భూతోళ్ళు, చండాలం. పోండి అని అందరూ. రే ఎవరు రే దోలు తీరిందా అంటున్నాడు, అది అనకంటరా. మీరు మాటలు చెప్పడానికే, తర్వాత మేమే కావాలి, మీకు అది గుర్తుపెట్టుకోండి. అవును, కావాలి. మీకు కావాలనుకోకపోతే మీరు ఎవరికి కావాలో అందరు వెనక్కి వచ్చేది, చేయడానికి వచ్చేది. ఎందుకు ఇచ్చేస్తానన్నావు కదా. అదే ఫోన్ నెంబర్ ఇవ్వా? ఆడవాళ్ళు అంటే అంత కోపం మీకు? కోపం కాదమ్మా, మాకు ప్రేమ. అమ్మ ఝాన్సీ గారిని అందరూ పిల్లలే అది హుషారుగా పిలిచినట్లేదు, మంచి కష్టమైన పిలిచినట్టు. మరి టైం ఎంతైంది? 11 దాటిపోతుంది. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి కసి. ఒక మాట, ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడా వచ్చింది కాబట్టి మీరు నేను పోటీ పెట్టుకున్నాం. తర్వాత అమ్మా అమ్మా అలా అరుపుంటే కానీ ఇంకేం పీకిది లేదనుకోవడం చెప్పాలి కనుకండి. పోటీ అన్నారు కాబట్టి ఈ పాట తర్వాత చూస్తున్నారు ఆడ మగ ఏటో. గుర్తు పెట్టుకోండి, భారీ మూల్యం చెల్లిస్తారు. అలాగే చెల్లించుకుంటాం. ఆ మగవాళ్ళందరి కోసం నీతో పోటీ పడడానికి నేను రెడీ. అక్క చెల్లి పిన్ని పాప ఒకసారి హాయ్ అనండి. పాపం ఎవరున్నారు అక్కడ? నువ్వు అనగానే అవసరం లేదు. మన మగ పురుషులు ఎక్కడున్నారో హాయ్ అనండి. వాళ్ళు హాయ్ అన్నారా? నా మొలతడుకున్న పిన్ని సూగింది, అంత గట్టిగా అన్నారు. పాట అయిపోయింది.
ఓకే. గుర్తు పెట్టుకోండి, టైం గుర్తు పెట్టుకోండి, డేట్ గుర్తు పెట్టుకోండి. ఆ, ఈ పాట అయిపోయిన తర్వాత ఆ, పీకేది ఏం లేదు, ఇప్పుడు పాట పెట్టండి. ఆ! మీకు ఒక చెప్ప నేర్పిస్తాను, చేస్తారా? గాలిపటం ఎక్కడైనా వచ్చా? ఫస్ట్ ఇది రాగల, ఫస్ట్ ఇది రాగల. పెట్టరా పట్ట. నువ్వు గాలిపటం లాగినట్టు లేదురా నాయన. సాయంకాలం 6 గంటల పాలు పిలుస్తారు కదా, మొత్తం లాగి వదిలేస్తున్నారు. పాట పెట్టండి. ఓ పాట అయిపోయాక మళ్ళీ మాట్లాడదాం, ఓకే? మాట్లాడు, పోటీ అంతే అంతే. ఏయ్! గుర్తు పెట్టుకోండి. అలాగే సౌండ్ పెట్టండి.